ఇగో జీవన్ రెడ్డి పోతున్నాడు కదా బీఆర్ఎస్లకి. జీవన్ రెడ్డి పోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ ఉత్తర తెలంగాణ సంబంధించిన ఇంకొక రెడ్డికి మంత్రి పదవి ఇస్తారట. ఇప్పుడు అజరుద్దీన్ అయిపోయాక ఆయనకే ఇస్తారేమో చూడాలి. సో ఇప్పుడు ఇంకొక రెడ్డి అటు పోయింది కదా, అందుకే ఇంకో రెడ్డికి ఇచ్చేసి రెడ్డి యొక్క ఓటు బ్యాంక్ కాపాడుకోవాలంటే ఒక ప్రయత్నం తప్ప ఏం లేదు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఎఫెక్ట్, కాంగ్రెస్లో నష్ట నివారణ చర్యలు, ఉత్తర తెలంగాణ చెందినటువంటి ఎమ్మెల్యేకి ఛాన్స్ అట. మరి ఎవరో ఆయన లక్కీ పర్సన్ ఎవరో మరి. సో ఇచ్చుకోండి, రెడ్లకే ఇచ్చుకోండి, అన్ని మంత్రి పదవులు రెడ్లకే ఇచ్చుకోండి, ఎమ్మెల్సీలు రెడ్లకే ఇచ్చుకోండి, ఎమ్మెల్యేలు రెడ్లకే ఇచ్చుకోండి, కార్పొరేషన్ పదవులు రెడ్లకే ఇచ్చుకోండి, ఆ యొక్క అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ ఎవరైతుంటారో ఆ రెడ్ల ఎత్తుకి వాళ్ళకే ఇచ్చుకోండి, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి అడ్వైజర్లు కూడా రెడ్లకే ఇచ్చుకోండి, నీ సీఎంలు ఉన్నటువంటి వాళ్ళని కూడా రెడ్లకే పెట్టుకోండి. గింత భావదర్దే పరిస్థితి ఉన్నది మన దేశంలో, మన రాష్ట్రంలో. జీవన్ రెడ్డి పోయినట్టు దాని ఎఫెక్ట్ కవర్ చేసుకోవడానికి ఇంకో రెడ్డికి ఇస్తున్నారట మంత్రి పదవి. ఇక్కడ బీసీలు లేరు, ఎస్సీలు లేరు, ఎవరు లేరు, ఎస్టీలు లేరు, ఎవరు లేరు, మీరు మాత్రం ఉన్నారా? మాజీ మంత్రి సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పడంతో ఉత్తర తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గం నేతలు గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పార్టీకి ఇంతకాలం గట్టి మద్దతుగా ఉన్నటువంటి తమకు ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదనే అభిప్రాయంలో ఆ వర్గం నేతలు ఉన్నట్లు తెలిసింది. నాయన మీకే కదా, మొత్తం పదవులన్నీ మీకే వస్తున్నాయి కదా, మీ వర్గాలకే వస్తున్నాయి కదా, ఇంకా రావట్లేదు చెప్పి గుర్రుగా ఉన్నారట. దానికి ఇంకొక మంత్రి పని తీసుకొచ్చి పెడతారట. గిట్లుంటే ఇదే కులం కార్డు ఎంతో దానిగా కులం కార్డు ఇది మెయిన్. సో త్వరలో జరిగినటువంటి క్యాబినెట్ విస్తరణలో ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. సో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గం నేతలు రాజకీయాలు ప్రభావితం చేయగలరు. ఆయా జిల్లాల్లో పార్టీల గెలుపోవడం నిర్ణయించే శక్తిగా ఎదిగారు. కానీ కాంగ్రెస్ సర్కార్లో ఆ వర్గానికి చెందిన లీడర్లకు జిల్లాలో సామాజిక సమీకరణ కారణంగా మంత్రి పదవి దక్కలేదు. దీంతో వారంతా గురుగా ఉన్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి తమ అసంతృప్తిని వెలిబుస్తున్నట్లు తెలిసింది. సరిగ్గా ఆ సమయంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్లడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన లీడర్లు అసహనంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఉత్తర తెలంగాణ రెడ్లను అవమానాలకు గురిచేసి పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ జరుగుతున్నది. ఈ విషయం గ్రహించినటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ లక్కీ పర్సన్ ఎవరే అంటే ఉత్తర తెలంగాణ చెందినటువంటి రెడ్డి ఎమ్మెల్యేలో ఒకరికి మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సో దాని గురించి ఒకసారి డీటెయిల్గా ఏందో తెలుసుకుందాం. ఎవరైనా ఆ అదృష్టం ఎవరు అని చర్చ జరుగుతున్నది. ఆ 4 ఉమ్మడి జిల్లా నుంచి 6 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు. సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ నుంచి దొంతి మాధవ్ రెడ్డి, రేవూరు ప్రకాష్ రెడ్డి, నాయన్ రాజేందర్ రెడ్డి, యశస్విన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి రెడ్డి ఎమ్మెల్యే లేరు. ఈ 6గురిలో అందరికంటే సీనియర్ ఎమ్మెల్యేగా సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఆయన మంత్రివర్గాలు తీసుకునేందుకు సమీకరణలు కుదరకపోవడంతో ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఆయన మంత్రివర్గాలకు తీసుకునేందుకు హైకమాండ్ మొగ్గు చూపుతుందా లేదా జిల్లాల సమీకరణ నేపథ్యంలో వరంగల్ జిల్లాకు ప్రయారిటీ ఇస్తుందా అనే చర్చ జరుగుతుంది. ఒకవేళ వరంగల్ జిల్లాకే తీసుకుంటే దొంతి మాధవ్ రెడ్డి సీనియర్, ఆయనకి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. నాకు తెలిసి రేవూరు ప్రకాష్ రెడ్డికి ఇవ్వకపోవచ్చు, యశస్వి రెడ్డికి ఇవ్వకపోవచ్చు, నాయన్ రాజేందర్ రెడ్డి కూడా ఇవ్వకపోవచ్చు. చూద్దాం మరి వరంగల్ జిల్లాకు ప్రయారిటిస్తుందా లేదా చర్చ జరుగుతోంది. సో మొన్నటి వరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి సీఎం రేవంత్తో అంటిముట్టని వ్యవహరించారు. కానీ కొన్ని రోజులుగా ఆయన వ్యవహారాలు మార్పు వచ్చింది. సీఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో ఆయనకు ఏమైనా క్యాబినెట్ ఛాన్స్ దక్కుతుందా అనేటువంటి చర్చ జరుగుతోంది. అంటే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డికి రేవంత్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రీతిలో కనబడుతోంది. కానీ ప్రస్తుతమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి సమీకరణ నేపథ్యంలో జీవన్ రెడ్డి పోయింది కాబట్టి రెడ్డి సమాజం గుర్రుగా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లోకి దొంతి మాధవ్ రెడ్డి క్యాబినెట్ తీసుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకు రీసెంట్ గత 6 నెలల నుంచి దొంతి మాధవ్ రెడ్డి సంబంధించిన ఇంట్లో ఏదో అశుభకార్యం జరిగితే రేవంత్ రెడ్డి స్వయాన వెళ్ళిండు, కలిసిండు. తర్వాత ఒక సమయంలో దొంతి మాధవ్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి దగ్గర వచ్చి కలిసిండు. గతంలో ఫస్ట్లో సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనకు పోతే దొంతి మాధవ్ రెడ్డి కనీసం దేకలే. సో ఇప్పుడు పరిస్థితి మారినాయి. సీఎం రేవంత్ సఖ్యతగా ఉంటుందని తెలుస్తోంది. మరి ఎవరు సయ్యద్ ఇచ్చారు. మొత్తానికైతే దొంతి మాధవ్ రెడ్డికి మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది జీవన్ రెడ్డి పోయిన నేపథ్యంలో ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి. అదేవిధంగా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి రెడ్డి ఓటు బ్యాంక్ కాపాడుకోవాలి కాబట్టి ఇంకొక రెడ్డికి ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఆయనతో కలుపుకొని మొత్తం 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందినట్టు మంత్రులారట. వీరంతా దక్షిణ తెలంగాణకు చెందినవారే. రేవంత్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా పొంగులెడ్డి, వీళ్ళంతా దక్షిణ తెలంగాణ. ఇప్పుడు ఉత్తర తెలంగాణ సంబంధించి దొంతి మాధవ్ రెడ్డికి ఛాన్స్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళకే మొత్తం రెడ్లకే పంచుకోండి. ఇక వేరే క్యాస్ట్లో వెళ్ళినట్టు వీళ్ళకే నడుస్తుంది కదా. ఎమ్మెల్సీలుగా ఆమోదించండి గవర్నర్ శుక్లాను కోరినటువంటి రేవంత్ రెడ్డి. అజారుద్దీన్ కోదండరాం విషయంలో రిక్వెస్ట్. లోక్భవన్లో 20 మధ్య కీలక చర్చలు అంటూ చూస్తాం.
బెస్రా లొంగిపోకపోతే ఎన్కౌంటరే, నెల రోజులు టైం ఇస్తున్నాం, సిఆర్పిఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ దీపక్ కుమార్ అంటూ చూస్తున్నాం. సో ఇక మావోయిస్ట్ పార్టీ ఖతమైనదని వాళ్ళే చెప్పారు, మళ్ళీ ఇంకా బెస్రా గురించి ఇంత టెన్షన్ పడితే ఇట్లా. సైబర్ మోసాల్లో బ్యాంకు ఉద్యోగులు 32 మందికి పైగా కేసులు, దేశవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల ఈ సైబర్ స్కామ్లో భాగంగా ఒక వింగ్లో భాగంగా ప్రధానంగా నిందితులు బ్యాంకర్లే బ్యాంక్ ఆఫీసులు దొరికిరట. సో వాళ్ళ వల్లనే ఈ స్కామ్లు జరిగినట్టుగా చాలా స్పష్టంగా మన తెలంగాణ పోలీసులు ఛేదించడం జరిగింది. పొలిటికల్ హీట్, నేడు కేసీఆర్ రేవంత్ పోటాపోటీ సభలు అంటూ చూస్తా ఉన్నాం. అది ఉంటుంది నో డౌట్ అలా. ప్రొఫెషనల్ రన్నర్లను ఓడించిన రోబోలు, మారథాన్లో చైనా హ్యూమనాయిడ్ రోబోల రికార్డు. మే 4 తర్వాత ఎవరిని వదలం, టీఎంసీ సిండికేట్ మాఫియా ఆటలు ఇక సాగవు, ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ అంటూ చూస్తా ఉన్నాం. ఒకసారి కాలోజ్ టీవీ లైవ్ను దయచేసి లైవ్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్న మిత్రులారా. యా నెక్స్ట్, ఇది జగిత్యాలలో బీఆర్ఎస్ జైత్రయాత్ర అంటూ చూస్తూ ఉన్నాం. సో బీఆర్ఎస్ పార్టీ సభ సంబంధించినటువంటి ఈ సభ అయితే కనబడతా ఉంది. సో ఇది ఒక ప్రతిష్టాత్మక తీసుకున్నట్టు కనబడతా ఉంది. సో దీనికి భారీ జన సమీకరణ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా పకడ్బందీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో నేడే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ, విప్లవోద్యమ స్ఫూర్తి నెలపై గులాబీ బహిరంగ సభ, 2006లో ఉద్యమ దిశ మార్చిన భారీ ధూమ్ధాం, 20 ఏళ్ల తర్వాత అదే మినీ స్టేడియంలో నేడు సభ, సమరశంఖం పూరించిన బీఆర్ఎస్ అధినేత, ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజానికం, బీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఆయన వెంట 100 మంది అనుచరులు కూడా, గులాబీమయమైన పట్టణం, భారీగా ఏర్పాట్లు. అసలు కాంగ్రెస్ సలసల, రేవంత్ నాయకత్వంపై తొలుగుతున్న భ్రమలు, పాత కాంగ్రెస్ పాత్ర పెడుతున్నపై ఆందోళన, ఒక్కొక్కరుగా బయటపడుతున్నటువంటి సీనియర్ నేతలు, ముఖ్యమంత్రికి తీరుపై సామాజిక వర్గం కొత్త నిశ్శబ్దాన్ని చేయించి తిరుగుబాటు ప్రకటించిన జీవన్ రెడ్డి, ఇదే పాటలో మరికొందరు కాంగ్రెస్ వీడే యోచనలాగా కనబడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ప్రజాభిష్టమట. ఏమైతుంది అవుతారా చూద్దాం. అప్పుడే మీరు అంటే ఇట్లా